నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో ఇంటి పట్టునే ఉంటూ పట్టుదలతో పుట్టగొడుగుల పెంపకం చేస్తూ లాభసాటి ఉపాధిని పొందుతూ విజయ బాటలో సాగుతున్న సునైనాపై ప్రత్యేక కథనం. పట్టుదల ఉండాలే కానీ రాళ్లను కూడా పిండి చేయగలిగే శక్తి మనది. బుద్ధిబలంలోనూ కండబలంలోనూ ఆడవాళ్లు మగవారికి ఏమీ తీసిపోరని అనేకసార్లు రుజువైంది. సంకల్పం మనసులో బలంగా ఉండాలే కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించటం ఎంతసేపు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆమె పట్టుదల ఆమెను అనేక ప్రయత్నాలు చేసేందుకు పురికొల్పింది. మొదట్లో నష్టాలే మూటగట్టుకున్నాయి. తర్వాత వెనక్కు తిరిగి చూసుకోనక్కర్లేని విజయాలను సొంతం చేసుకున్నారామె. కుటుంబ సహకారంతో ఇంటి పట్టునే ఉంటూ పుట్టగొడుగుల పరిశ్రమను స్థాపించి తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు మేడ్చల్ జిల్లా నారపల్లికి చెందిన సునైనా. ఏ పనైనా చెయ్యాలంటే ముందుగా మనకు సంకల్పం ఉండాలి. ఎలా అయినా సాధించి తీరాలన్న పట్టుదల ఉండాలి. అవాంతరాలు ఎన్ని ఎదురైనా తట్టుకుని ఎదురించే శక్తి కావాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి సునైనా ఇప్పుడు నలుగురికి ఆదర్శంగా నిలుస్తోంది. సొంతంగా సంపాదించటమేంటో తెలియజేస్తోంది. పట్టుదలకు మారుపేరు సునైనా. మేడ్చల్ జిల్లా నారపల్లిలో నివాసం ఉంటోంది. ఎప్పటి నుంచో ఏదైనా వ్యాపారం చేయాలన్న పట్టుదల ఈమెలో పెరిగింది. తన కాళ్లపై తాను నిలబడి 10 మందికి ఉపాధి కల్పించాలన్న ఆలోచన మొదలైంది. ఏ కంపెనీ పెట్టాలి, ఎన్నాళ్లలో పెట్టుబడి చేతికొస్తుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెటింగ్ అనుమతులు సాధించడం సాధ్యమా, పెట్టుబడులు ఎలా వస్తాయి, అవి సొమ్ముగా ఎలా మారతాయి, అప్పు ఎలా పుడుతుంది, ఇవన్నీ ప్రశ్నలే. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎవరో చెప్పగా పుట్టగొడుగుల సాగు గురించి తెలుసుకుంది. అనుకున్నదే తడవుగా మనమే ఆ సాగు ఎందుకు చేయకూడదు అని అనుకుంది. తన సోదరుడు అభిలాష్ చారితో కలిసి బెంగళూరు తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ తీసుకున్నారు. గత 3 ఏళ్లుగా పూర్తి స్థాయిలో ఇంటి పట్టునే సేంద్రియ విధానంలో మష్రూమ్స్నే పెంచుతున్నారు. చాలా రోజుల నుండి నాకు బిజినెస్ అంటే ప్యాషన్. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చాలా రోజుల నుండి థింక్ చేస్తుండే, ఏం స్టార్ట్ చేద్దాం ఏంటి అనేది. సో ఈ మష్రూమ్ కల్టివేషన్ అనేది చాలా రేర్ బిజినెస్. చాలామందికి అంటే ప్రాసెస్ అది తెలీదు, ఎట్లా చేయాలి ఏంటి అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో అందుకోసం అని చెప్పి మష్రూమ్స్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. మెయిన్ ఇంటెన్షన్ మష్రూమ్స్ స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే అందరికీ హెల్దీ ఫుడ్ ప్రొవైడ్ చేద్దాము అన్న ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేసాము. మనకి మష్రూమ్స్లో మెయిన్ ఎక్కువ డి విటమిన్, B12 ఉంటుంది. మనకి వేరే ఫుడ్ దేనితోని కూడా మనకి డి విటమిన్ అనేది రాదు, ఓన్లీ వస్తుంది. బట్ ఈ రోజులలో ఎవరు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడానికి కూడా ఎవరికి అంత టైం ఉండట్లేదు. సో సన్లైట్తోనే కాకుండా మనకి మష్రూమ్స్తో కూడా డి విటమిన్ వస్తుంది కాబట్టి సో అందరికీ మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయొచ్చు అని ఆర్గానిక్ వేలోనే స్టార్ట్ చేసాము మేము మష్రూమ్ కల్టివేషన్ అనేది. మష్రూమ్స్ తినాలి, కుక్ చేసుకొని తినాలి అంటే కూడా అందరికీ అట్లా కష్టం అవుతుంది కాబట్టి కొన్ని వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ కూడా స్టార్ట్ చేసాము. మెయిన్ మష్రూమ్స్తోనే మేము పికిల్స్ చేస్తున్నాము. సో అది కూడా టేస్ట్ అందరికీ బాగుంది. మార్కెట్లో మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మష్రూమ్ పికిల్స్కి. మష్రూమ్ పికిల్ ఒకటి, ప్లస్ చిన్నపిల్లలకి డైరెక్ట్ మష్రూమ్ కర్రీ కానీ ఏదైనా తినాలి అంటే వాళ్ళకి డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయలేరు కాబట్టి అందరూ తినేలా ఉండడానికి మష్రూమ్ బ్రెడ్, మష్రూమ్ కేక్స్, మష్రూమ్ బిస్కెట్స్ కూడా చేస్తున్నాం మేము. పుట్టగొడుగుల పెంపకం అంత సులభం కాదు, అలా అని అంత కష్టమూ కాదు. ఇంటి పంటను కాపాడుకోవటానికి ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. పసిపిల్లలను కాపాడినట్లుగా పంటను కాపాడుకోవాలి. జాగ్రత్తగా చేసుకుంటే ఏడాది పొడవునా మనకు ఆదాయం అందించే వ్యాపారం ఇది. పుట్టగొడుగులపై విన్న విషయాలు, చేసిన అధ్యయనం వారిని మరింత ముందుకు అడుగులు వేయించింది. ఇంట్లోనే ఉండి చేసేలాగా బిజినెస్ ఉంటే కూడా బాగుంటుంది. సో బయటికి ఎక్కడికో వెళ్ళి బిజినెస్ చేయకుండా ఇంట్లోనే ఉండి ఏది చేస్తే బాగుంటుంది అని థింక్ చేస్తుండే. అప్పుడు వీడియోస్ అవి ఇవి చూస్తుంటే ఇంకా మష్రూమ్ బిజినెస్ బెటర్ అని అనిపించింది నాకు.
సో అదైతే ఇంట్లోనే కల్టివేషన్ చేసుకోవచ్చు కాబట్టి అట్లా చూస్ చేసుకున్నాము. సో ట్రైనింగ్స్ ఇక్కడ చాలా చోట్ల ట్రైనింగ్స్ వెళ్ళాము. బెంగళూరు IIHRలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాము మష్రూమ్ కల్టివేషన్ది. సో అట్లా ఆల్మోస్ట్ 3 years అవుతుంది మేము స్టార్ట్ చేసి. కాకపోతే ఏంటంటే అంత ట్రయల్ అండ్ బేసిస్లో ఆ మష్రూమ్ కల్టివేషన్ అనేది మనం 1 day ట్రైనింగ్కి వెళ్తే అది వచ్చే సబ్జెక్ట్ కాదు. మనం ప్రాక్టికల్గా మనం చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్సెస్తోని చాలా ప్రాబ్లమ్స్ తెలుస్తాయి మనకి. సో అట్లా స్టార్టప్ చేసినాము. ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో 3 years నుండి స్టార్ట్ చేసాము. బట్ లాస్ట్ 1 year నుండి సక్సెస్ అవుతున్నాము. నేను మా కజిన్ ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము బేసికల్గా ఈ బిజినెస్. సో కల్టివేషన్ ప్రాసెస్, బ్యాగింగ్, అదంతా వర్క్ ఏదైతే ఉంటుందో అదంతా తనే హ్యాండిల్ చేస్తాడు. ప్రపంచవ్యాప్తంగా 2000 రకాల పుట్టగొడుగులుంటే 200 రకాలు మాత్రమే తినేందుకు ఉపయోగపడేవి. ఇవి పూర్తిగా శాకాహారం. వర్షాకాలంలో ఉరుములు మెరుపులు మొదలు కాగానే పుట్టగొడుగులు బయటికొస్తాయి. వీటిలో 5 రకాలు మాత్రమే ఇప్పుడు బాగా వాడుకలో ఉన్నాయి. అవి వైట్ బటన్ మష్రూమ్, మిల్కీ మష్రూమ్, ఆయిస్టర్ మష్రూమ్, వరిగడ్డి పుట్టగొడుగులు, ఎల్మ్ ఆయిస్టర్ పుట్టగొడుగులు. వీటిలో ప్రస్తుతం సునైన ఎంపిక చేసుకుంది మిల్కీ ఆయిస్టర్ పుట్టగొడుగులు. ఎక్కువగా అమ్ముడుపోయేవి కూడా ఇవే. పుట్టగొడుగుల పెంపకం చాలా సులభమేనని అభిలాష్ తెలిపాడు. వరిగడ్డి విత్తనం ఎంపిక దగ్గర నుంచి బ్యాగింగ్ చేసుకునే వరకు ఎలాంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు అభిలాష్ చారి. నేను BSc అగ్రికల్చర్ చదువుతున్నాను. ఇప్పుడు ఫైనల్ ఇయర్. సో నేను మా సిస్టర్ కలిసి డిస్కషన్స్ తర్వాత మేము ఈ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఇప్పుడు మనం ఇక్కడ వెనుక చూస్తున్న పార్ట్ ఏదంటే మనకి ఆఫ్టర్ ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత మనకి వెజిటేటివ్ ఫేజ్కి వస్తుంది. ఇది వెజిటేటివ్ ఫేజ్ అనమాట. ఈ వెజిటేటివ్ ఫేజ్లో మనకి ఒక ఫార్మేషన్ అనే బ్యాగ్ అనేది మనం 2గా కట్ చేస్తే అది ఒక బ్యాగ్ 2 partsగా అవుతుంది. 2 parts తర్వాత దాన్ని మనము ఒక 2 inches డిప్ చేసుకొని సాయిల్ అప్లై చేసుకుంటే మనకి 10 days వాటరింగ్ తర్వాత 10 to 12 days వాటరింగ్ తర్వాత మనకి మష్రూమ్స్ అనేది గ్రో అవ్వడం జరుగుతుంది. మెయిన్గా మష్రూమ్స్ ఎలా గ్రో అవుతాయి అంటే అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకొని ఇవి గ్రో అవుతాయి. ఈ మెయిన్గా మిల్కీ మష్రూమ్లో ఏంటంటే వేరే మష్రూమ్తో కంపేర్ చేసుకుంటే షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ. ప్లస్ ఆ కర్రీ రెసిపీ ఏది చేసుకున్నా సరే మనకి లుకింగ్ బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్ మంచి ప్రోటీన్స్, మంచి విటమిన్ D కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెటింగ్లో కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇది ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. 1 week వరకు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా మూవ్ చేసుకోవచ్చు మార్కెట్లో. మష్రూమ్ కల్టివేషన్లో స్టార్టింగ్ నుంచి 45 days క్రాప్ ఉంటుంది. మనము ప్యాడీ సెలెక్షన్ నుంచి అదంతా ఎట్లా చేయాలో, బ్యాగింగ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఈ స్టేజ్ వరకు మష్రూమ్స్ రావాలంటే దీని బిఫోర్ చేసే వర్క్స్ ఏంటిదో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. మష్రూమ్స్ మనం కల్టివేట్ చేయాలంటే మెయిన్ సబ్స్ట్రేట్ అనేది ఇంపార్టెంట్. సబ్స్ట్రేట్ వచ్చేసి మనం ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ సైడ్, మనము సౌత్ సైడ్ అయితే ప్యాడిస్ట్రా యూజ్ చేస్తాము. ప్యాడిస్ట్రాలో 1031 అనే దొడ్డు వెరైటీ రైస్ది. అందులో ఏంటంటే మన సెల్యులోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, పర్సంటేజ్ హైగా ఉంటుంది కాబట్టి అది మష్రూమ్స్కి ఫుడ్ లాగా మంచిగా పనిచేస్తుంది. అందుకే ఆ వెరైటీ ఉన్న ప్యాడిస్ట్రాని మనం తీసుకొని, వరిగడ్డిని తీసుకొని మనము అది బ్యాగింగ్ చేస్తామన్నమాట. ఇది కూడా మనం ఎట్లా ఉండాలంటే ప్యాడిస్ట్రా వరిగడ్డి గోధుమ కలర్లో ఉంటే మనకి మంచి ఏ పెస్ట్ డిసీజ్ ఉండకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మనకి డార్క్ రూమ్లో కూడా ఎలాంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండదు కాబట్టి సో అలాంటిది మనం సెలెక్ట్ చేసుకుంటాం. బ్యాగింగ్ చేసే విధానం ఏంటంటే మనము ఇది 16x26 బ్యాగ్. ఇది పీపీ కవర్స్ అంటారు. పీపీ కవర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే పాలీప్రొపలిన్ కవర్. ఇది ఎకో ఫ్రెండ్లీ. ఎందుకంటే ఈ సాయిల్లో కూడా తొందరగా సాల్యుబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఏది చేసినా కానీ ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా ఫ్రెండ్లీగానే చేయాలి కాబట్టి ఇలాంటి కవర్సే మేము ప్రిఫర్ చేస్తాము. సో ఈ కవర్స్ని మనము మెయిన్ ప్రాపర్ షేప్ రావడానికి ఏం చేయాలంటే ఒక సైడ్ ఇలా కట్టుకోవాలి. అది మనము బ్యాగ్ ప్లేస్ చేసినప్పుడు ఇంక్యుబేషన్లో ఫామ్ లోపల అది కరెక్ట్గా నిల్చోవడానికి మనకి స్ట్రైట్గా ఉంటే నిల్చోదు కాబట్టి ఇలాంటివి చేస్తే మనకి కరెక్ట్గా నిల్చుంటుంది, లుకింగ్ కూడా బాగుంటుంది. సో ఇలా కట్టుకున్న తర్వాత దీన్ని మనం ఇన్సైడ్ లోపలికి తీసుకుంటే
ఈ లోపల కట్టింది అనేది లోపలికి ఉండిపోతుంది కాబట్టి కింద ప్లేస్ కరెక్ట్ ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మంచిగా ప్లేస్ అవుతుంది. సో ఇదే అనమాట. ఇది మనం లేయరింగ్ మెథడ్ లాగా వేయవచ్చు. ఫస్ట్ ఒక లేయర్ ఈ గడ్డి వేసుకొని సీడ్ సెలెక్షన్ అనమాట. సీడ్ సెలెక్షన్ కూడా మనది ఎలా ఉండాలంటే వైట్ కలర్లో ఉండాలి. మెయిన్గా సర్టిఫైడ్ ఉన్న కంపెనీలో నుంచి తీసుకుంటేనే మనకి క్రాప్లో ఏ ఇబ్బందులు ఉండదు, ఏ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉండదు కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇది కూడా తీసే విధానంలో ఎట్లా అంటే కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా, మైసిలియం డిస్టర్బ్ అవ్వకుండా తీస్తే ఆ మైసిలియం డిస్టర్బ్ అవ్వకుండా మనకు మంచి గ్రోత్ వస్తుంది. ఇది ఇలా వేసుకుంటే లేయరింగ్ లాగా ఇలా వేసుకుంటే మనకు మంచి గ్రోత్ వస్తుంది. ఇది ఒక్క బ్యాగ్లో మనకు 5 to 6 లేయర్స్ వస్తాయి. ఒక్క దాంట్లో మనకి 200 grams వరకు సీడ్స్ పడతాయి మనకి. ఇది కూడా కొంచెం కవరప్ అయ్యేలా పైన లేయర్ కవరప్ చేసుకుంటే సరిపోతుంది. ఇది టోటల్గా కంప్లీట్ చేసిన బ్యాగ్ మనది. దీనికి మనము హోల్స్ వేసుకోవాలి, పైన హోల్స్, కింద హోల్స్, సైడ్కి రౌండ్గా హోల్స్ వేసుకుంటే ఈ హోల్స్ అనేది లోపల ఉన్న హీట్ ఆక్సిజన్ని మనకి ఆక్సిజన్ బయట లోపలికోవడానికి ఇంపార్టెంట్ అవుతుంది. ఈ మైసిలియం సీడ్స్ అనేది బల్జ్ అవ్వడానికి 3 to 4 days టైం పడుతుంది. ఈ బల్జింగ్ ప్రాసెస్లో మనకి హేరేషన్ అనేది ఇంపార్టెంట్, ఆక్సిజన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం హోల్స్ వేసుకుంటాం. ఇది మనం డైరెక్ట్గా ఇప్పుడు మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. పరిశుభ్రమైన చీకటి గదిని పుట్టగొడుగుల కోసం ఎంపిక చేసుకున్నారు. వేలాడదీసే పద్ధతిలో పుట్టగొడుగులను పెంచుతున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ఈ పద్ధతి అనువుగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు గాలి ప్రసరణ బాగా జరిగి 21 రోజుల్లో మంచి దిగుబడి లభిస్తుందని తెలిపారు. గది చుట్టూ నీలిరంగు షీట్లను ఏర్పాటు చేశారు. పుట్టగొడుగుల పెంపకానికి అవసరమైన ఉష్ణోగ్రతలను కల్పించారు. పుట్టగొడుగులు పెంచేవారు గదిని పరిశుభ్రంగా ఉంచాలని సూచిస్తున్నారు. సంవత్సరంలో 365 రోజులు పుట్టగొడుగులను పెంచుతూ సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారికి రెడీ టు గ్రో బ్యాగ్స్ను కూడా విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. మెయిన్గా మనం ఫామ్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి హైజీనిక్ అనేది ఇంపార్టెంట్. హైజీనిక్ అనేది సో మనకి బయట నుంచి ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాం కాబట్టి కాళ్ళకి ఎన్నో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఇది పొటాషియంలో మనం కాళ్ళు కొంచెం వరకు డిప్ చేసుకుంటే మన కాళ్ళకు ఉండే బ్యాక్టీరియా అనేది రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం ఇలా వేసుకోవాలి. ఇది ఫామ్ అండి, హ్యాంగింగ్ మెథడ్లో వేసింది. ఇందులో మనకి 5 beds వరకు పడతాయి ఒక్క దాంట్లో. ఈ హ్యాంగింగ్ మెథడ్ ఎందుకంటే ఎయిర్ సర్క్యులేషన్కి బ్యాగ్కి మనకి మంచి సూటబుల్ ఉంటుంది. మైసిలియం కూడా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. మనం 21 daysలో మంచి ఈళ్ళు వచ్చేలాగా మనకి సపోర్ట్ చేస్తుంది హ్యాంగింగ్ మెథడ్ అయితే. అదే కంపారిటివ్లీ స్టాండ్ మెథడ్ అయితే స్టాండ్లో పెట్టుకున్నట్టయితే ప్లేస్ కన్జ్యూమింగ్ ఎక్కువ ఉంటుంది. తక్కువ ప్లేస్లో ఇవి ఎక్కువ పట్టేలాగా ఈ మెథడ్లో మేము డిజైన్ చేసుకున్నాం ఓన్గా. ఇది కూడా బ్లూ కవర్స్ మొత్తం టోటల్గా ఎందుకు కవర్ చేసామంటే మన రూఫ్ చాలా హైట్ ఉంటుంది కాబట్టి ఇది కవరింగ్ ఇక్కడి వరకే చేస్తే ఏమవుతుందంటే హెయిర్ టైట్ అయిపోతుంది, తొందరగా టెంపరేచర్ మన కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే మనము ఇది ఎయిర్ టైట్గా మనం చేసినాము. ఇది కూడా టోటల్గా మనకి ఏ గోడకి ఏ మేకు కొట్టకుండా పైననే నిలబెట్టడం జరిగింది. సో మనం ఎలాంటి రెంటెడ్ హౌస్లో అయినా ఎక్కడైనా కానీ మనం ఇలాంటి ఫామ్ డిజైన్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒక 10 into 10 రూమ్ ఉన్నా కానీ మనకి 600 beds పట్టేలాగా మేము ప్లాన్ చేసినాము ఫామ్ డిజైనింగ్. అందులో మనకి డైలీ ఒక 5 to 6 kgs మనకి ఈజీగా క్రాప్ తీయవచ్చు ఎవరైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళు. బ్యాగింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు వచ్చేది డార్క్ రూమ్లోకి, చీకటి గదిలోకి మనం పెట్టాలి. చీకటి గదిలో పెట్టడం ఎందుకంటే మనకి మైసిలియం అనేది చీకటిలోనే ఎక్కువ గ్రోత్ అవుతుంది కాబట్టి మనం చీకటి రూమ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ చీకటి రూమ్లో ఏంటంటే ఇది బెడ్స్, ఇది మనం ప్రిపేర్ చేసింది 21 days కంప్లీట్ అయిన బ్యాగు. 21 to 25 days అవుతుంది ఇది కంప్లీట్ చేసి. ఫుల్ మైసిలియం అనేది ఫుల్ వైటిష్గా అయిపోయింది. ఇది మంచిగా రెడీ ఉంది, మనకి క్రాపింగ్కి రెడీ ఉందండి సింబల్ ఇది. సో మనం దీన్ని డైరెక్ట్గా మనము లైట్ ఫేస్లోకి తీసుకుంటే దీంట్లో కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే నీట్నెస్ ఉండాలి. డే టు డే ఆల్టర్నేట్ డే మనం మాపింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్టీరియా వెళ్ళే ఛాన్సెస్ ఉండదు కాబట్టి ముందుగా ఫామ్ మనం డిజైన్ చేసుకున్నప్పుడు ఫామ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనకి ఒక 20 liters ఆఫ్ వాటర్లో ఒక 10 ml ఫార్ములిన్ మనం మిక్స్ చేసుకొని టోటల్ వాల్స్కి అన్నిటికీ మనం స్ప్రే చేసుకుంటే
అది ఉన్న వాల్స్కి ఉన్న బ్యాక్టీరియా అనేది చెదలో అనేది ఏదైనా సరే మనకి అన్నీ చచ్చిపోతాయి. దాని తర్వాత మనం కల్టివేషన్ స్టార్ట్ చేస్తే ఈ క్రాప్ అనేది సేఫ్గా ఉండే ఛాన్సెస్ మనం పెట్టుకోవచ్చు. ఎయిర్ టైట్గా ఉండాలి, గాలి పోవద్దు, గాలి రావద్దు, చీకటిగా ఉండాలి. చీకటిగా ఉంటేనే మనకు అవుతుంది. ఈ వాల్స్ కూడా ఏంటంటే ఈవినింగ్ టైంలో కొంచెం మనం ఆక్సిజన్ ఎక్కువ అవుతే కొంచెం ఎయిర్ ఎక్స్చేంజ్ కోసం ఈ హోల్స్ డిజైన్ చేసాము. విండోస్ దగ్గర ఎక్కువ ఎయిర్ రాకుండా ఇది వచ్చుకుంటా పోయేలాగా ఆక్సిజన్కి బ్యాగ్స్కి ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా బ్యాగ్ టు బ్యాగ్ కొంచెం ఆనకుండా డిస్టెన్స్ ఉంటే మనకి ఈ ఇలా బ్యాగ్లో నుంచి వచ్చే హీట్ బయట నుంచి వచ్చే హీట్ రెండు బ్యాలెన్స్ అయ్యి మనకి బయట వింటర్లో ఉన్న ఏ సీజన్లో ఉన్నా మనకి క్రాప్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే బ్యాగ్లో హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి రూమ్లో నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఇంక్రీజ్ అయినప్పుడు హీట్ ఎక్కువైతుంది. హీట్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది మనకి 30+ అవుతుంది. మనకు కావాల్సిన టెంపరేచర్ కూడా 30 కాబట్టి ఇది ఈజీగా మనకి రూమ్ చిన్నగా ఉండాలి, బ్యాగ్స్ ఎక్కువ ఉంటే ఏ సీజన్లో అయినా మనకి ఈజీగా మష్రూమ్స్ కల్టివేట్ చేసుకోవచ్చు. విత్తులు నాటిన 21 రోజులకు బూజు బెడ్స్ నిండా వ్యాపిస్తుంది. ఆ తర్వాత ఈ ఇంక్యుబేటెడ్ బ్యాగ్స్ను రెండుగా విడదీసి కేసింగ్ చేస్తారు. అంటే ఒక్కో సంచిని రెండుగా చీల్చి ఆ ప్లాట్ఫామ్స్పై అర అంగుళం మందాన ముందే తయారు చేసుకున్న నల్లమట్టి కంపోస్ట్ వేస్తారు. ఆ సంచులను మళ్ళీ వెలుతురు ఉన్న గదిలో వేలాడదీస్తారు. ఇలా వేలాడదీసిన బ్యాగ్లపై రోజుకు ఒకసారి మట్టిని తడుపుతూ ఉండాలి. మట్టి చల్లగా ఉండేలా జాగ్రత్త పడాలి. సరిగ్గా 15 రోజులు ఆగితే నెలకు 4 లేదా 5 పంటలు వస్తాయి. 3-4 అంగుళాలు పెరిగిన పుట్టగొడుగులను కట్ చేసి వాటిని బ్యాగ్ చేసి ప్యాక్ చేసి మార్కెట్కు తరలిస్తారు. 21 to 25 డేస్ కంప్లీట్ చేసుకున్న ఇంక్యుబేటెడ్ బ్యాగ్ మొత్తం మైసీలియం ఫుల్గా ఫామ్ అయింది. ఇప్పుడు మనం దీన్ని క్రాపింగ్లోకి తీసుకోవడం ఎలా అంటే ఇది 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. మిడిల్లోకి 2 పార్ట్స్గా కట్ చేసుకుంటే ఇది టోటల్గా మైసీలియం, ఇది ఫుల్గా వైట్ అయిపోయింది. ఇది మనం వేసిన సీడ్స్ అనేది ఇట్లా ఫార్మేషన్ అవుతుంది. దీన్ని మనము ఒక 2 ఇంచెస్ వరకు డిప్ చేసుకుని లోపలికి సాయిల్ అప్లై చేసుకోవాలి. సాయిల్లో కూడా మనకి కోకోపీట్, వర్మి కంపోస్ట్, చాక్ పౌడరు అవన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్చర్ ఆఫ్ బ్లాక్ సాయిల్లోకి వేసుకుంటే మనకి మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి, మంచి గ్రోత్ వస్తుంది. అదే మనము రెడ్ సాయిల్లో వేసుకుంటే బ్లాక్ సాయిల్కి రెడ్ సాయిల్కి ఒక 2 డేస్ షెల్ఫ్ లైఫ్ తగ్గుతుంది రెడ్ సాయిల్లో. అందుకే బ్లాక్ సాయిల్ ప్రిఫర్ చేయాలి ఎప్పుడైనా. ఇది ఒకటేసారి సాయిల్ అప్లికేషన్. ఇదే 3 క్రాప్స్కి మనకు సరిపోతుంది సాయిల్. 2 ఇంచెస్ వరకు టైట్గా డిప్ చేసుకుంటే 3 క్రాప్స్ దీంట్లోనే వస్తుంది. దీనికి మనము సాయిల్ పెట్టిన రోజు వాటరింగ్ చేయొద్దు. ఆఫ్టర్ 20 to 26 అవర్స్ తర్వాత మనం వాటరింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది డైరెక్ట్ డార్క్ ఫేస్ నుంచి లైట్ ఫేస్కి వచ్చినప్పుడు కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి కాబట్టి వెంటనే మనం వాటరింగ్ అప్లై చేయొద్దు. 24 అవర్స్ తర్వాత, ఒక 1 డే తర్వాత ఇది చేస్తే మనకి కొంచెం సెటిల్ అవుతుంది, మైసీలియం సెటిల్ అవుతుంది, సాయిల్తో ఇంటరాక్షన్ అవుతుంది. ఈ ఆప్రాన్స్ ఎందుకు వేసుకున్నామంటే మనము రోజు బయట ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాం రోడ్ల పైన. ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ మన డ్రెస్సెస్ పైన, రెగ్యులర్ డ్రెస్సెస్ పైన ఉంటాయి కాబట్టి ఫామ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ ఆప్రాన్ వేసుకొని వస్తే ఫ్రెష్గా 2 డేస్కి ఒకసారి వాషబుల్ ఉంటుంది. వేసుకొని వస్తే మనకి ప్రొటెక్టివ్ ఉంటుంది. క్రాప్కి ఏం ఫంగస్ ఇన్ఫెక్ట్ అయ్యేలాగా మనమైతే ఛాన్సెస్ తీసుకోవద్దు. సో మెయిన్గా ఏంటంటే ఫ్లయింగ్ బర్డ్స్ అనేది లైట్స్కి అట్రాక్ట్ అవుతుంది. లైటింగ్ ఫేస్ కాబట్టి ఫ్లయింగ్ బర్డ్స్ ఉంటాయి. సో ఇది ఫ్లయింగ్ బర్డ్స్ అనేది మెయిన్గా డార్క్ కలర్స్ అట్రాక్ట్ అవుతాయి. నార్మల్గా మనం వరి పంట పొలాలలో చూసుకుంటే గట్ల పైన బంతిపూలు లాంటివి పెడతారు. బంతిపూలు ఎందుకు పెడతారంటే అది డైరెక్ట్గా మనకి దానిపైకి వెళ్ళకుండా ఇటు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సేమ్ ఆ మెథడే ఇందులో కూడా యూజ్ చేస్తాము. ఇది కూడా డార్క్ కలర్కి గమ్కి అతుక్కుపోతాయి. వచ్చిన ఫ్లయింగ్ బర్డ్స్ అనేది దీనికి అతుక్కుపోతాయి. మన క్రాప్కి ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఒక 90% కాపాడుకోవచ్చు క్రాప్ని ఈ విధంగా. ఇప్పటివరకు మనము బ్యాగింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కేసింగ్ చేసాం కదా. కేసింగ్ చేసిన తర్వాత ఇది ఒక 15 డేస్కి మనకి క్రాప్ ఇలా వస్తుంది. ఇంకొక 3 to 4 డేస్లో మనకి ఇంకా మష్రూమ్స్ కొంచెం గ్రో అయ్యి మార్కెట్ అంతా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది 15 డేస్ కంప్లీట్ అయిన బ్యాగ్. ఇప్పుడు 15 డేస్లో మనకి ఈ విధంగా గ్రోత్ ఉంటుంది. ఇది ఫస్ట్ క్రాప్. ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ చిన్న చిన్న పిన్నట్స్ అనేది ఈ ఫుడ్ని ఇది తీసుకొని మళ్ళీ ఇది కూడా గ్రోత్ అవుతుంది నెక్స్ట్ క్రాప్లో. అలానే 3 క్రాప్స్ వస్తుంది మనకి. మొత్తం క్రాప్స్ ఎలా అయిపోయినాయి మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే ఈ బ్యాగ్స్ పైన
మాయిశ్చర్ లోపల అయిపోయి ముడతలు వస్తాయి మొత్తం. ఈ ముడతలు వచ్చినప్పుడు మనకి క్రాప్ మొత్తం ఇంకా రాదు అన్నప్పుడు ఈ బ్యాచ్ని మనం రిమూవ్ చేసుకొని కొత్త బ్యాచ్ పెట్టుకుంటే మనకి 3 క్రాప్స్ అయిపోతుంది. ఇది కూడా ఈ ప్యాడీ స్ట్రా అనేది మనము కంపోస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ కేసింగ్కి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఏం వేస్టేజ్ ఉండదు. ఈ సాయిల్ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, ఇది కంపోస్ట్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ దీంట్లో మనకు వేస్టేజ్ ఓన్లీ కవర్ మాత్రమే. ఇందులో మన టెంపరేచర్స్ మనకి 28 నుంచి మనకి 90-80 హ్యూమిడిటీ ఉండాలి, రిలేటివ్ హ్యూమిడిటీ. అలా మెయింటైన్ చేస్తే మనకి మెయిన్గా మష్రూమ్స్కి అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చరే ఇంపార్టెంట్ కాబట్టి మనం మిస్ట్ లాంటివి యూజ్ చేసుకొని ఇలాంటి హ్యూమిడిటీ మెయింటైన్ చేస్తేనే మనకి క్రాప్ తొందరగా వస్తుంది, క్వాలిటీగా ఉంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది. మేము ప్లాన్ చేసింది ఏంటంటే ఇది ఎక్కువ డ్రై అయిపోవడం వల్ల ఈ మిస్ట్ మేకర్ అనేది రెడీ చేసాము. ఇది నార్మల్ వాటర్ని మనకి ఫాగ్ లాగా ప్రొడ్యూస్ చేసి పంపిస్తుంది. ఒక 10 మినిట్స్ ఆన్ చేస్తే మనకి రూమ్ మొత్తం సరిపోతుంది, నిండిపోద్ది. ఈ మాయిశ్చర్ లెవెల్ అనేది బెడ్స్ పైన ఈ సాయిల్ పైన అతుక్కుపోయి ఇది డ్రై అవ్వకుండా చూసుకుంటుంది ఎప్పుడు. సో మనం ఇది ఆన్ చేసుకుంటే ఒక డేలో ఒక 3 to 5 టైమ్స్ వేసుకుంటే మనకి సరిపోద్ది. ఇది వేసుకుంటే ఎప్పుడు మాయిశ్చర్గా ఉంటుంది. క్రాప్ మనం ఏదో వర్క్లో పడి మర్చిపోవడం లాంటివి ఉంటే వాటరింగ్ చేయడం బదులు ఇది చాలా బెస్ట్ ఐడియా. పెంపకం సులువే కానీ అమ్మకంలో మెళకువలు పాటించాలంటున్నారు పెంపకందారులు. వీరు పుట్టగొడుగులతో పాటు వాటి నుంచి ఉప ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నారు. మరి వీరి మార్కెటింగ్ మంత్రం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మష్రూమ్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ మేము కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము మార్కెటింగ్కి. బయట అందరికీ బటర్ మష్రూమ్స్ గురించే తెలుసు, ఇక మిల్కీ మష్రూమ్స్, ఆయిస్టర్ మష్రూమ్స్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సో మేమే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినాం, ఈ మష్రూమ్స్ ఇట్లా ఉంటాయి, ఇవి తింటే ఇవి అడ్వాంటేజెస్, ఆర్గానిక్ వేలో చేస్తున్నాము అని చెప్పి చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేశాము. యాక్చువల్గా బటర్ మష్రూమ్తో కంపేర్ చేస్తే ఈ మష్రూమ్స్కి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. బటర్ మష్రూమ్కి షెల్ఫ్ లైఫ్ 1 డేనే ఉంటుంది. సో వాళ్ళు 1 డేలో సేల్ అవ్వవు కాబట్టి ఆ మష్రూమ్స్ని స్టోరేజ్ చేయడానికి వాళ్ళు కెమికల్స్ కలుపుతారు. సో మనము కట్ చేసి చూసినా సరే బటర్ మష్రూమ్స్ కట్ చేస్తే మనకి బ్లాక్గా కనబడుతుంది మష్రూమ్ కట్ చేసిన వెంటనే. సో అట్లా అని చెప్పి మేము చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేసాం, దానికి దీనికి డిఫరెన్సెస్ ఇట్లా ఉంటాయి అని చెప్పి. మష్రూమ్స్కి ఏంటంటే మనకి జస్ట్ పన్నీర్ పీసెస్ లాగా ఉంటుంది, కట్ చేసినా సరే మీకు ఎక్కడ బ్లాక్ అనేది కనిపించదు, మొత్తం ఫుల్ మష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అట్లా అని చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు చాలామంది కూడా మా దగ్గరికి వచ్చి మా దగ్గరే మష్రూమ్స్ కొనుక్కుంటున్నారు ఇప్పుడు వాళ్ళు. ఇలా కాకుండా డైరెక్ట్ మష్రూమ్స్ తినడము, కుక్ చేసుకోవడము అందరికీ ఇబ్బందిగా ఉంటుందని కూడా మేము వాల్యూ అడిషన్ చేస్తున్నాము. మష్రూమ్ పికిల్ ఒకటి, ప్లస్ కిడ్స్కి తినడానికి ఈజీగా ఉండేటట్టు మష్రూమ్ మఫిన్స్, మష్రూమ్ బిస్కెట్స్, మష్రూమ్ బ్రెడ్, నెక్స్ట్ మష్రూమ్ పాపడ్ కూడా ప్లానింగ్లో ఉంది. మష్రూమ్తో పాపడ్ కూడా చేసుకోవచ్చు, మష్రూమ్ రోటీ చేసుకోవచ్చు. అట్లా వాల్యూ అడిషన్స్ చాలా ఉంటాయి. ఏదో ఒక రకంగా దీంట్లో B12, D విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా హెల్తీ ఫుడ్. సో ఏదో ఒక రకంగా వాల్యూ అడిషన్ చేసి కూడా మనకి కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఉండి ఎవరైనా బిజినెస్ స్టార్టప్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా మేము ఇప్పుడు మంచి బిజినెస్ ఐడియా కూడా చూపిస్తాము. ఈ ఫర్మ్ సెటప్ ఇదంతా మేమే రెడీ చేసి ఇస్తాము వాళ్ళకి. ప్లస్ ఈ 25 డేస్ కంప్లీట్ అయిన ఇంక్యుబేటెడ్ బ్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో దట్ వాళ్ళకి ఏంటంటే బ్యాగింగ్ చేసుకోవడము ఇదంతా వర్క్ అంతా తగ్గుతుంది, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గుతుంది. దాంతోపాటు జస్ట్ వాళ్ళు ఏంటంటే ఈ ఫార్మ్ సెటప్ ఒకటి, డైరెక్ట్ రెడీ టు గ్రో బ్యాగ్స్ మేము సప్లై చేస్తాం కాబట్టి అవి కొనుక్కొని డైరెక్ట్ పెట్టుకుంటే వాళ్ళకి 15 డేస్ తర్వాత నుండి మష్రూమ్స్ వస్తాయి. వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. ట్రైనింగ్ తర్వాత గ్రౌండ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. స్టార్టింగ్లో మేము కూడా చాలా ఫేస్ చేసినాము. ఒక 1 year నుంచి క్రాప్ మాయిశ్చర్ లెవెల్స్ ఎక్కువ అవ్వడము, తక్కువ అవ్వడము, టెంపరేచర్స్ ఎక్కువ డౌన్ అవ్వడం. మనకి బయట అట్మాస్ఫియర్ టెంపరేచర్ అనేది డే టు డే చేంజ్ అవుతుంది, అది ఎవరు క్యాల్కులేట్ చేయలేము. సో మనము ఆ డే టు డే చేంజ్ అయిన దాన్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి ఫామ్ అనేది, అలా డిజైన్ చేసుకుంటేనే అందులో మనము సక్సెస్ అవుతాము. 365 days మనం మష్రూమ్స్ కల్టివేట్ చేయవచ్చు. వింటర్ అనేది ఏదో వింటర్లో గ్రో అవ్వవు అలాంటిది ఏమున్నది. హెయిర్ టైట్ కండిషన్ ఉంటే మనకి హీట్ ప్రొడ్యూస్ అయితే మష్రూమ్స్కి, మనకి మష్రూమ్ ఫామ్లోకి వచ్చినప్పుడు సఫకేటింగ్ ఫీలింగ్ రావాలి, ఉక్కపోతా అనే ఫీలింగ్ వస్తే మష్రూమ్స్ ఈజీగా గ్రో అవుతాయి. అలాంటి టెంపరేచర్ కండిషన్స్ మనం చేసుకుంటే ఈజీగా గ్రో చేయొచ్చు ఎవరైనా. ఈ అక్క తమ్ముళ్ళు చెప్పిన విషయాలు విన్నారు కదా. ఇంట్లోనే ఉంటూ అందమైన, నాణ్యమైన, పోషక విలువలతో కూడిన
పుట్టగొడుగులను పండించి లాభాలను గడిస్తున్నారు వీరంతా. వ్యాపార సూత్రం తెలిసింది, కష్టపడే తత్వం ఎలాగూ ఉంది. అందుకే పుట్టగొడుగులను పండిస్తూ వాటిని అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారుల విజయగాథలు, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.